అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎప్పట్లానే కలెక్టర్ గారి కార్యాలయం వద్ద పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మరియు జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లో 28 మండలాల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం లేదా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో ఏంటంటే ఈరోజు రైతులు వారి యొక్క ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్లో పండించినటువంటి ఉత్పత్తులు అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసి అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు అయితే క్యారెట్, ఇది ముల్లంగి, అలాగే బీట్రూటు మరియు పొట్లకాయలు, వంకాయలు, ఆకుకూరలు, దోసకాయలు, ఇవి దోసకాయలు ఇది చూడండి, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి దోసకాయలు ఎంత పచ్చగా మంచిగా ఉన్నాయి. కాకరకాయలు, టమాటాలు, అట్లాగే ఎప్పట్లాగానే మరి అమరారెడ్డి గారిది పసుపు, కారం, ఇవన్నీ పూర్తిగా రసాయనిక ఎరువులు ఏమీ లేకుండా పూర్తిగా ఆవు పేడ, ఆవుమూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం మరియు వేపాకు కషాయం, ఇట్లా కషాయాలు ఉపయోగించి జీవామృతాలు ఉపయోగించి తయారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్ అండి. దీనిలో ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ మన కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఎందుకు పెడుతున్నాము అని అంటే, ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. అందరికీ ఆరోగ్యాన్ని పంచే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఏమాత్రం పురుగు మందుల అవశేషాలు లేకుండా మరి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సహజ సేద్యం చేసి పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఇలా కాకుండా మీరు ఎట్లయితే రసాయన వ్యవసాయంతో పండించిన కూరగాయలు తింటారో అప్పుడు మరి లేనిపోయిన అనర్థాలు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి, మరలా మనం హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు మీరే పండించుకునే అవకాశం ఉంటే పండించండి, లేదంటే ఆ పండించిన రైతుల దగ్గర కొనండి, ఆ ఆహారంగా తీసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ.